ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు హుషారుగా కొనసాగుతుంది. పూర్వ వైభవాన్ని సంతరించుకుని నియోజకవర్గంలో హస్తం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. తాజాగా పట్టణంలోని ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగా వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పద్మశాలి సంఘం తాలూకా అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొమ్మకంటి రమేష్ నేతృత్వంలో ఉపాధ్యక్షుడు అనుముల ఊసన్న, ముదిగొండ సుధాకర్, గంగన్న, జోగు వెంకట్, తుమ్మరాజు, కుర్ర నరేష్, అనుముల ఉదయ్, తెలంగాణ పోపో కోన్ కన్వీనర్ మంచు ఆసన్న, అధ్యక్షుడు కటకం మహేష్తో పాటు లాండస్వాంగి నుంచి పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అదేవిధంగా జైనద్ మండలంలోని మాండగడ గ్రామం నుండి నర్రా విఠల్, ముఖ్యర సంతోష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తరలివచ్చి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువాలు కప్పి స్వాగతం పలికారు కంది శ్రీనివాసరెడ్డి. వర్షం పడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వచ్చిన అందరికీ పార్టీలోకి స్వాగతం పలికారు. పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. తనకు బాల్యంలో చదువు నేర్పిన గురువు కూడా పద్మశాలీలేనని, ఆయన దయవలనే తాను కాగజ్ నగర్లో, జవహర్ నగర్ నవోదయ విద్యాలయంలో చదివి ఇంత వాడయ్యానన్నారు. తాను ఓడిపోయినా ప్రజల కోసమే పనిచేస్తున్నానన్నారు. తాను ముందు నుండి కూడా చెప్తున్నట్టుగా తన సంపాదనలో 50% ఆదిలాబాద్ ప్రజల కోసమే ఖర్చు పెడతానన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. తాను చెప్పినట్టుగా జోగు రామన్న, పాయల్ శంకర్ ఒకటేనన్నట్టుగా మొన్నటి అవిశ్వాసంతో బయటపడిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ విజయాన్ని ఆపలేవన్నారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని, మనకు బీజేపీతో పోరాటమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అందిస్తుందని, రుణమాఫీ ఒక చరిత్ర అని తెలిపారు. ఎప్పుడో 10,000 రుణమాఫీ అయినప్పుడు 10 ఏళ్లు చెప్పుకున్నాం. మరిప్పుడు 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పుకోవాలో తేల్చుకోవాలన్నారు. ఇంకా మున్ముందు అనేక పథకాలు ముందుకు రానున్నాయన్నారు. మనమంతా కష్టపడి పనిచేసి రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాలని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా ఉండడం వల్ల వారి యొక్క ప్రజలు మరియు రామచంద్రారెడ్డి గారి చిత్రపటాన్ని శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా ఇప్పుడు మరి ఆదిలాబాద్ మండలం జ్ఞానసాగి జిల్లాకు మండలం మానవ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, అదేవిధంగా మరి కరంజీ గ్రామానికి చెందినటువంటి వారు ఈ రోజు ఆదిలాబాద్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, విశ్వసంస్థలు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు అటు గోదావరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సోదరుడు జై రంగారావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పురపాలక మైనార్టీ నాయకులు రఫీక్ గారి, అదేవిధంగా భూల శంకరయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీడియా సెల్ అతను పనిచేసేటువంటి సోదరుడు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నరేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ సోదరులు పద్మశాలి సంఘం అభివృద్ధి గంటకు వచ్చేటువంటి సీనియర్లు పెద్దలు భాస్కర్ గారిని జై కాంగ్రెస్
అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ సోదరులు మునిగొండ సుధాకర్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సోదరులు మిత్రులు అనుకున్న భూషణ వ్యాపార గ్రామ రాష్ట్రులు వైస్ ప్రెసిడెంట్ వారిని కూడా మరి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సి గంగన్న గారు, సిహెచ్ గంగన్న గారు వైస్ ప్రెసిడెంట్ వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి కంది శ్రీనివాసరెడ్డి గారు మరి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. జోగు వెంకటయ్య మేస్త్రి గారిని కూడా సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. హలో మన కుమ్మరరాజు మండల ప్రధాన కార్యదర్శి పద్మశాలి సంఘం వారు సోదరుడు మెట్టిపల్లి గంగయ్య గారిని కూడా మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించవలసి ఉన్నాను. ఉపాధ్యక్షులు మూడు భక్తులు ఉపాధ్యక్షులు ఇలగంబరాశులు సలహాదారులు పూర్వనందు సలహాదారులు అంచెట్టి లక్ష్మణ సలహాదారు రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పన్నెండు సుభాష్ జిల్లా వసంత మూడు మంది 12 నర్సులు బొమ్మగడ్డ జీతం నర్సులు 700 స్వామికి పూర్వనవి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సాధారణ కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం కంది శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ అదేవిధంగా సోదరులు ఉపముఖ్యమంత్రి నరసింహ గారు పూర్వ నరసింహ గారు పూర్వ సంతోష్ గారు ఎలుగందరి నరసింహ గారు భూమి రాజరాజు గారు కూడా మరి రావాల్సిందిగా వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కంది శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం కంది శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కూర్చోండి కాక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బొమ్మగడ్డి విఠల్ మేటిపల్లి విఠల్ బొమ్మగడ్డి కిషోర్ బొమ్మగడ్డి అశోక్ మూల రవి జోహార్ వెంకటేష్ ముత్తి నారాయణ
మాది గారు కూడా మరి వారు రావాల్సిందే వారిని గుర్తిస్తా ఉన్నాం. వంశీ గారు ఎలుగొందల వంశీ, మూల గణేష్, బొమ్మపల్లి కిషోర్, బుద్ధ సుదర్శన్, మంచి కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అదేవిధంగా నాట సంఖ్యలో నేత నరసింహాన్ని కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉదయ్ స్లోగన్ సి చెప్పు. నన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి, నన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి జైనది మండలం మాడవాడ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సోదరులందరూ ఈశ్వరి కంది శ్రీనివాస్, ఇమ్రత్రావు, బుక్కల శంకర్, పూర్ణ మల్కన్న, కోట రవీందర్, ఎలుకల దత్తు, పెంటపర్తి నడిపేసు, బుక్కల అరవింద్, పెంటపర్తి సిద్ధు, అర్ధయ్యి ఆనంద్, బుక్కల దయాకర్, బుక్కల అనిల్, బుక్కల అశోక్, అటో యూనియన్ వారు కూడా, బుక్కల రవి, అర్ధయ్యి మహేందర్, జవాయి నిఖిల్, వీరందరూ కూడా మరి ఈరోజు వారందరికీ ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారి నాయకత్వం, నిత్యాన్నదాత కంది శ్రీనన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం
సోదరుడు పద్మశాలి సంఘం తాలూకు అధ్యక్షుడు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరి బొమ్మకంటి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. పెద్దలు కాంగ్రెస్ పార్టీ టైగర్ మన తాలూకా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు లోక ప్రవీణ్ రెడ్డి అన్న గారికి డిసిసి ప్రెసిడెంట్ అడ్డి భోరెడ్డి అన్న గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సార్ పిలిచిన వెంటనే ఒక 2 మాటలు మాట్లాడదాము మీరు రండి పిలిపించింది. అట్లా 3 సార్లు వస్తారు కరెక్ట్ కాదని పోయి మాట్లాడి సార్ తోటి మాట్లాడితే ఏం మన సమాజానికి పద్మశాలి సంఘం పెట్టాలంటే ఏదో సార్ మాకు అభివృద్ధి లేదు. మా పద్మశాలి సమాజానికి ప్రస్తుత తాలూకా ప్రెసిడెంట్ ఉన్నా సార్. ఈ 2 సంవత్సరాల నుండి మా తాలూకా భవనాన్ని డెవలప్ చేసినాం సార్. ఇంతకుముందు అనేక కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసిన సార్. అంతకుముందు కూడా 2012 నుంచి 14 వరకు మార్కెట్ వైస్ చైర్మన్గా పనిచేసిన. మళ్ళీ మొన్న కూడా పోయిన సంవత్సరం మార్కెట్ వైస్ చైర్మన్గా అవకాశం వచ్చింది. ఏదో మన సంఘ సభ్యులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ చేయలేనా బొండారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం, రేవంత్ రెడ్డి గారిని ఇంకో 20 సంవత్సరాలు ఉంచుతాం, కంది శ్రీనివాసరెడ్డిని కూడా ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి చూసుకోవడామని చెప్పి పద్మశాలి సంఘం తాలూకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేష్ అన్న వైస్ చైర్మన్ గారు ఈరోజు రావడం, వారితో వచ్చిన బృందం, వారితో వచ్చిన వాళ్ళ సంఘ నాయకులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఎప్పుడు కూడా పద్మశాలి సంఘం చాలించే వ్యక్తి కాబట్టి వారితో నచ్చిన బృందానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మాండేగాడ అంబేద్కర్ యోజన సంఘం మేము కూడా సైతం కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేద్దాం అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ కరంజీలో వచ్చేసినటువంటి నా మిత్రుడు, నా చిన్నప్పుడు మిత్రుడు రమేష్ గారు, అదేవిధంగా వారితో వచ్చేసినటువంటి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్పంచుకున్న వేదికలకు ఇక్కడ పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమంలో మేము సైతం కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకత్వంలో చేరేతాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరుడు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి, సంతోష్ గారికి వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా కష్టాలకు వ్యయ ప్రయాసాలకు కూర్చి వచ్చిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నా నమస్కారం తెలియజేస్తాను. పెద్దలు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు, అలాగే గిమ్మె సంతోష్రావు గారు, ఇక్కడ ఉన్నటువంటి జైనర్ జెడ్పీటీసీ వెంకటరెడ్డి గారు, కోరెటి కిషన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న గారు, జాఫర్ అహ్మద్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాస సంతోష్ గారు, మిగతా కయ్యూం గారు, క్యాంప్ ఆఫీసు ఇన్ఛార్జ్ కయ్యూం గారు, అలాగే మిగతా కుర్ర రమేష్ గారు, అందరికీ కూడా పేరు పేరున ప్రశాంత్ గారు, చక్రపాణి గారు, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పద్మశాలి సంఘం నేను జాయిన్ అయినటువంటి ఆదిలాబాద్ పద్మశాలి తాలూకా సంఘం మా కాకా బొమ్మకంటి రమేష్ గారు తాలూకా పద్మశాలి సంఘం ప్రెసిడెంట్, వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, శ్రీనివాసరెడ్డి నాయకత్వం, శ్రీనన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. రమేష్ అన్న నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ వారి కేవలం
కొద్ది స్వల్ప కాలానికి, అది కూడా మన సంఘం డెవలప్మెంట్ కోసమే వారు స్వల్పకాలం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ 30 సంవత్సరాల తరఫ పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, నిజంగా నాకు వారిని స్వాగతం పలకడం మనసా వాచా కర్మేన గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారిని సమన్వయపరిచింది బూర్ల శంకరయ్య గారు, వారికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు అనుముల ఊషన్న గారు కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే సుధాకర్ గారు, ముదిగొండ సుధాకర్ గారు ఉపాధ్యక్షులు, సిహెచ్ గంగన్న గారు ఉపాధ్యక్షులు, వరాలకపోయిన ఉన్నారు గంగన్న గారు ఉపాధ్యక్షులు, అట్లనే చట్పల్లి గంగన్న గారు, జోగు వెంకట గారు సలహాదారులు అలిశెట్టి లక్ష్మణ గారు, పన్నీరు సుభాష్ గారు, జిట్ట వసంత్ గారు, మోర నవీన్ గారు, పన్నీరు నరసింహులు గారు, బొమ్మకంటి దత్తు గారు, జిట్ట నరసింహులు గారు, ఎనగందుల షాలిక్ గారు, కుర్ర రవి గారు, బొమ్మకంటి నర్సింగ్ గారు, కుర్ర లచ్చన్న గారు, కుర్ర సంతోష్ గారు, ఎనగందుల నర్సింగ్ గారు, భోగి ఆశన్న గారు, బాస దత్తు గారు, అందరికీ కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరూ మళ్ళీ బొమ్మకంటి విఠల్ గారు, మెట్పల్లి విఠల్ గారు, బొమ్మకంటి కిష్టు గారు, బొమ్మకంటి అశోక్ గారు, మోర రవి గారు, గోపావార్ వెంకటేష్ గారు, ముత్తి నానాజీ గారు, మేకల నర్సింగ్ గారు, ఎనిగందుల వంశీ గారు, మోర నరేష్ గారు, బొమ్మకంటి కిష్టు గారు, బుద్ధె సుదర్శన్ గారు, మెండు అశోక్ గారు, కట్క మహేష్ గారు, వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. అలాగే కరింజ గ్రామం నుంచి బాస సంతోష్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మేకల స్వామి గారు, బాస మాధవ్ గారు, మేకల పురుషోత్తం గారు, మేకల రమేష్ గారు, గట్టిగా వారికి కూడా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. అట్లనే మాండేగాడ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి ముఖ్యర సంతోష్ గారి ఆధ్వర్యంలో నర్ర విఠల్ గారు, బూర్ల శంకరయ్య గారి సమన్వయంతో, అలాగే మీరు వచ్చుడే గొప్ప, నేను చదువుడు గొప్ప కాదు, మీరు వచ్చుడే గొప్ప, నాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లాగే మాండేగాడ గ్రామంలో మన ఎస్సీ సోదరులకు చెందినటువంటి, ఎస్సీలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఎస్సీ, మన ఎస్సీ సోదరులు చెందినటువంటి భూములు ముంపుకు గురై నష్టం వాటిల్లింది. కావున వారికి 2వ పంట వేసుకోవడానికి భూములకి బోరు, కరెంటు సదుపాయం ఏర్పాటు కోసం నేను ఖచ్చితంగా మీకోసం కృషి చేస్తా, పోరాడటాన్ని ఈ సందర్భంగా మాండేగాడ గ్రామస్తులందరికీ కూడా నేను గట్టిగా హామీ ఇస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మీది, మీరంటేనే కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి, ఇది మనది పార్టీ. ఖచ్చితంగా మనమందరం కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఒక మాండేగాడ గ్రామంలో కాదు, ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని మన సోదరులు కోరుతా ఉన్నాను. అలాగే ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఖచ్చితంగా నా ప్రయత్నం గట్టిగా చేస్తానని ఈ సందర్భంగా సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నా. నా మాటగా తప్పకుండా నేను కృషి చేస్తాను. కూర్చో. అట్లనే నేను మీ అందరికీ ఎన్నో సందర్భాలలో చాలా వేదికల మీద చెప్పినా ఈ సందర్భంగా చెప్పాలి. నేను నాకు చిన్నప్పుడు నన్ను నవోదయ స్కూల్కు ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒక గొప్ప వ్యక్తిగా ఇంత స్థాయికి నన్ను తీర్చిదిద్దినటువంటి ఒక గురువు, ఒక పద్మశాలి గురువు. నాకు నవోదయ స్కూలు ఎగ్జామ్ ఎట్లుంటుందో తెలియదు, పేపర్ ఎట్లుంటుందో తెలియదు. నేను 5వ తరగతి చదువుతున్నా. మా బాబుకు కేవలం 8 ఎకరాల భూమి ఉండే. మా బాబు నన్ను బాకీలు చేసి చదివించిండు. మా ఇంట్లో ఎవరు ఎక్కువ పెద్ద ఎత్తున చదువుకోలే. మా బాబు నేను అమెరికాలో జీతం చేసేంత వరకు అరక దున్నిండు మా బాబు. మా అమ్మ కూడా నేను అమెరికాలో జీతం దొరికేంత వరకు కూడా మా అమ్మ చేనులకు పోయింది, కలుపు వేసింది, పత్తి ఏరింది. కాబట్టి అంత
గరీబోళ్ళ కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నాకు నవోదయ స్కూల్ యొక్క నవోదయ ఎగ్జామ్ పెట్టి నాకు కెరియర్కి భిక్ష ఇచ్చింది పద్మశాలి గురువు కుర్ర రమేష్ గారు. బేల మండలం సాన్వి గ్రామానికి చెందినటువంటి రమేష్ గారు ఇప్పటికీ కూడా 2 సంవత్సరాల డ్యూటీ ఉన్నది. మా హస్నాపూర్ గ్రామంలో నాతో పాటు నా సోదరుడు రామరెడ్డి కూడా చదువు చెప్పిండు. ఆయన మమ్మల్ని ఒక మంచి సిటిజన్లుగా తీర్చిదిద్దిండు. అటువంటి గురువు వల్లనే మనం ఇంత స్థాయికి వస్తాము. చదువు వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చిన మీ ముందు ఈ నిలబడ్డటువంటి అర్హత నా గురువు పెట్టినటువంటి భిక్ష, మా పద్మశాలి గురువు పెట్టినటువంటి భిక్ష. దీన్ని నేను ఎక్కడా కూడా ఏ వేదికల మీదైనా చెప్పుకుంటూనే వచ్చిన. గత 2 సంవత్సరాలు నేను రాజకీయంలోకి వచ్చిన నుంచి 3 సంవత్సరాల నుంచి నేను ప్రతి వేదిక మీద కూడా చెప్పుకుంటూనే వచ్చిన. నేను ఎక్కడా దాచుకోలే. నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, పద్మశాలి బిడ్డలు మీ జనాభా నిష్పత్తిలో మీకు పదవులు రాక, పోటీ చేసే అవకాశాలు రాక, భూములు కూడా సరిగ్గా లేక అత్యంత వెనుకబడినటువంటి జాతి ఏదైనా ఉన్నదంటే పద్మశాలి కులస్తులే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక 10% చదువుకున్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళు ఉండవచ్చు. మిగతా వాళ్ళందరూ పద్మశాలి చేతి వృత్తి దెబ్బతిని, తర్వాత కాలంలో నేత వృత్తి దెబ్బతిని, పద్మశాలి కులస్తులందరూ కూడా వివిధ కారణాల వల్ల చేతి వృత్తులు దెబ్బతినడం వల్ల అనేక రకాలుగా నష్టపోయింది. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, నేను నా అందరికీ కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే నేను బూర్ల శంకరయ్య గారిని నేను నా కుడి భుజంగా మలుచుకున్నా. ఇప్పుడు రమేష్ అన్న కూడా నా ఇంకొక భుజంగా ఉంటారు. పద్మశాలి బాంధవులందరికీ సహాయంగా ఉండడం కోసం నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో ఈ బూర్ల శంకరయ్య అన్నకు ఇంటికి బూర్ల శంకరయ్య అన్న ఆఫీస్కి రావాల్సిన పని లేదు. ఇంటికి బీఫామ్ పంపించకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికి కౌన్సిలర్ టికెట్ పంపిస్తా, ఇంటికి నాకు తోచినటువంటి ఆర్థిక సహాయం కూడా పంపిస్తా. గెలిపించే బాధ్యత మీదే. రమేష్ అన్న మిగతా కార్యవర్గ సభ్యులు తీసుకోవాలా ఈ అన్నని, ఈ బిడ్డని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలిపించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలా. అట్లనే రమేష్ అన్న కూడా మొన్న నేను చెప్పిన, గెలవగలిగే ఒక కౌన్సిలర్ అనే కాదు, కౌన్సిలర్గా గెలవగలిగే వాళ్ళు ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఏదైనా కానీ గెలవగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుల పేరు ఇవ్వండి. వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే నా పేరు పెట్టండి. ఖచ్చితంగా గెలవగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులకి టికెట్లు ఇప్పించి సరికొత్త నాయకత్వాన్ని పద్మశాలి బిడ్డలలో ఒక జోష్ నింపడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక సైనికుల్లాగా మీ అందరికీ ఒక మార్గదర్శిలాగా పనిచేస్తాను, మీకు ఒక సేవకుల్లాగా పనిచేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీకు ప్రాతినిధ్యం దక్కలేదు. కొంతమంది టికెట్లు రాక, ఇగో అన్నకు టికెట్ రాక ఇండిపెండెంట్గా పోటీ చేసి పాపం అద్భుతమైనటువంటి ఓట్లు తెచ్చుకున్నాడు. 400 ఓట్లు తెచ్చుకున్నాడు ఇండిపెండెంట్గా పోటీ చేసి, గుర్తు లేకుండా. ఈసారి చేతి గుర్తు దెబ్బకు ఖచ్చితంగా అన్న అదే 400 మెజార్టీతో గెలవాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పెడుతున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా. తీసుకపోతే దాన్ని దించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 500కే సిలిండర్ ఇస్తుంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంది గరీబోళ్ళకు. మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం అందిస్తున్నది. రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ. చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 31,000 కోట్లు పెట్టి రుణమాఫీ చెయ్యలేదు. ఇది మొట్టమొదటిసారి మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైంది. మీరు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి, పూర్వకాలంలో ఒక 45 ఏళ్ల క్రిందట దేవిలాల్ గారు ఒక 10,000 రుణమాఫీ చేస్తే మనం 10 ఏళ్ళు చెప్పుకున్నాం, అయ్యో మనకు 10,000 రుణమాఫీ అయిందని 10 ఏళ్ళు చెప్పుకున్నాం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో, మన్మోహన్ సింగ్ గారి కాలంలో దేశం మొత్తం మీద మనకు అయినటువంటి రుణమాఫీ 70,000 కోట్లే. 70,000 కోట్లు మాత్రమే ఆ దేశం మొత్తం మీద. అంటే మన రాష్ట్రానికి వచ్చినాయి కేవలం 6,000 కోట్ల రూపాయలు. మన తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 6,000 కోట్లు అంటే తెలంగాణ రాష్ట్రానికి 3,000 కోట్లు, 4,000 కోట్ల రుణం మాఫీ అయితే, అది 2008లో రుణమాఫీ అయితే ఇప్పటిదాకా 20 ఏళ్ళు చెప్పుకుంటూ వచ్చినాం.
25 ఏళ్ళు చెప్పుకుంటూ వచ్చినాం ఏమని రుణమాఫీ అయినప్పుడని మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ చేసిందని మరి 2 లక్షల రుణమాఫీ అయితే ఎన్నేళ్ళు చెప్పుకోవాలనే వచ్చే 25 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గురించే చెప్పుకుంటారు రుణమాఫీ గురించే చర్చిస్తారు 31,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏ రాష్ట్రము లేదు రైతులందరికీ ఇది ఒక పెద్ద పండుగ ఈ ఘనతని సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ ప్రజల తరఫున అట్లనే ఇంకొక బృహత్తర కార్యక్రమం మొదలు కాబోతా ఉన్నది గరీబోళ్ళ కోసం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇండ్లు లేవు ఏ ఊర్లో చూసినా మాకు ఇండ్లు లేవు ఇండ్లు కూలిపోయే దశలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మన ఆదిలాబాద్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ స్కీమ్ అమలు కాబోతా ఉంది మన ఆదిలాబాద్లో 3,500 ఇండ్లు శాంక్షన్ కాబోతా ఉన్నాయి ఒక సంవత్సరం మళ్ళా సంవత్సరం 3,500 ఇండ్లు అట్లా ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లని శాంక్షన్ చేయబోతా ఉన్నారు ఇండ్లని మనం తప్పకుండా కట్టుకునేటువంటి రోజు వస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలో ఇల్లు కట్టుకున్నాం మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం ఈరోజు రేవంత్ అన్న మనకి ఇల్లు కట్టిస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం మీ ప్రేమ మీ ఆప్యాయత ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా మీరు చేతులు జోడించి నేను మీ అందరికీ నా ఆశీర్వాదం పెంచనివ్వమని నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఈరోజు మీరు సభ్యులు ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలా ఇంకొకటి ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి బుక్కెడు గువ్వ తిని మాకు మంచి ఆశీర్వాదం పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను మీరు ఎప్పుడు వచ్చినా కూడా తమ్ముళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా ఎప్పుడు ఆదిలాబాద్కు పనికి వచ్చినా కూడా పగటికి సీనన్న ఆఫీస్లో బుక్కెడు గువ్వ దొరుకుతాయని మాత్రం మర్చిపోకూడదు ఏ ఊరు నుంచి వచ్చినా ఎంత కష్టంలో వచ్చినా ఏ టైంకి వచ్చినా పగటి మాత్రం బుక్కెడు గువ్వ సీనన్న ఆఫీస్లో దొరుకుతుందని రండి సీనన్న ఆఫీస్ పోతే కోపడి ఛాయ్ నీళ్ళు పోసైతే పంపుతా చెత్తతో పంపడని రండి మన ఆఫీస్కి ఆదిలాబాద్కి ఏ పనికి వచ్చినా కూడా నా ఆఫీస్లో బుక్కెడు గువ్వ తినిపోండి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరి ఆశీర్వాదమే నాకు బలం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి